హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పైనాపిల్ హల్వా అండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. నేను హాఫ్ పైనాపిల్ని ఇలా గ్రైండ్ చేసుకుంటానండి మిక్సీలో. హాఫ్ని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలానే ఫుడ్ కలర్, పైనాపిల్ ఎసెన్స్ అండి. ఇది మనం ఒక 5 ml వేస్తే సరిపోతుంది. కోవా అయితే 1/2 కిలో తీసుకున్నానండి. గోడంబి, బాదం, చక్కెర. మనకి పైనాపిల్ కొద్దిగా కలర్ బాగుంది, స్వీట్గా ఉందంటే చక్కెర తక్కువ అవుతుందండి. పైనాపిల్ పచ్చిగా ఉంటే చక్కెర ఎక్కువగా వేసుకోవాలి. అలానే నెయ్యి. మనం ముందుగా పైనాపిల్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. మనం పాలు అసలు యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే ఇది హల్వా మనకు కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి. అది కూడా పాలు పైనాపిల్కి వేసినప్పుడు వెంటనే పగిలిపోతాయి కాబట్టి పాలు అయితే వాడడం లేదు. ఇప్పుడు మనం చక్కెర వేసినప్పుడు చక్కెర కరిగిపోయి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించేసుకొని నెయ్యి అయితే వేసేసుకున్నాను. బాదం వేసి దీన్ని రోస్ట్ చేసుకుందాం లైట్గా. చూడండి, పీసెస్ని ఈ విధంగా మనం కట్ చేసుకుంటే వచ్చినప్పుడు అది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము బాదాము, గోడంబిని కూడా వేసేసుకుందాం. వేసి రెండింటిని రోస్ట్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం పైనాపిల్ వేసేసుకుందాం. వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఫ్రై అయితే చేసేసుకుందామండి. చూడండి మనకి పీసెస్ అన్నీ బాగా రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు మనం కూడా ఇందులో వేసుకుందాము. చూడండి, మనము దీన్ని ఒక 10 నుంచి ఒక 20 నిమిషాల వరకు బాగా, అంటే 20 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా తగ్గిపోవాలి, ఎందుకంటే మనం చక్కెర వేసినప్పుడు మళ్ళీ వాటర్ రిలీజ్ కాకుండా ఉండడానికి. చూడండి, వాటరు తగ్గుతూ వస్తుంది, ఇది కూడా చిక్కబడుతుందండి. ఇంకొక 10 నిమిషాలు ఇలానే కుక్ చేసుకుందాం. అలానే పైనాపిల్ ఎసెన్స్ని కూడా వేసేసుకుందాం. ఎసెన్స్ వేసుకుంటేనే స్వీట్ చాలా టేస్ట్గా వస్తుందండి. చూడండి, నెయ్యి ఎంత బాగా కుక్ అయ్యి పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, చక్కెర వేస్తే ఇలా మనకి మెల్ట్ అయిపోతుంది మొత్తము. ఇందులోకి మనం చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి పైనాపిల్ హల్వా అయితే రెడీ అండి. చల్లారి ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.